హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా థాట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చే సాటర్డే బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి తిన్నామా పడుకున్నామా అందే సరిపోయింది అనమాట. మార్నింగ్ ఏమో టిఫిన్కి దోశ వేసాను, ఇంకా ఆఫ్టర్నూన్ గుత్తి వంకాయ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, కానీ నాకు కొంచెం లిటిల్ బిట్ స్పైసీగా అనిపించింది అనమాట. ఇంకా అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే డీమార్ట్కి వెళ్తున్నాము. చూపిస్తాను. ఇక్కడ మా ఇంటి పక్కనలోనే డీమార్ట్ ఉందన్నమాట. ఎవరికైనా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. మాకైతే ఈ మధ్య రీసెంట్గా జస్ట్ 1 మంత్ ఏమో అవుతుంది అంతే. ఇంటి పక్కల్లోనే ఉంది. ఇంటి పక్కల్లో ఉందో ఏమో తెలియదు, కానీ డబ్బులు మాత్రం మామూలుగా ఖర్చు అవ్వట్లేదు అనమాట. ప్రతి వీకెండ్ డీమార్ట్ పరిగెత్తుతున్నాం. మా ఆయనకేమో ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. నాదేంటంటే డీమార్ట్ ఉంది కదా, ఎలాగో తక్కువ పడతాయి కాబట్టి అక్కడే తెచ్చుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో నేను ఉంటాను. మా ఆయనేమో ఒకదానితో వెళ్ళి మరీ మనం చాలా కొంటామని మా ఆయన ఉద్దేశం అనమాట. అది పరిస్థితి. ఇంక ఇప్పుడైతేనో మా ఆయన బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు. చూద్దాం, మనం కూడా వెళ్ళి నా కోసం వెయిట్ చేస్తుంటారేమో నాకు తెలిసి. ఫైనల్లీ డీమార్ట్కి అయితే వచ్చేసామండి. వాళ్ళ కంపారిటివ్లీ వీకెండ్స్ చాలా ఎక్కువ ఉంటారనమాట ఈవినింగ్ టైమ్స్. ఈరోజు ఎందుకో చాలా తక్కువగానే అనిపించారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత పర్లేదు. గ్రాసరీ సెక్షన్స్లో మాత్రం ఫుల్ బిజీ ఉందన్నమాట. మీలో ఎంతమంది డీమార్ట్కి వచ్చినప్పుడు ఈ పాప్కార్న్ ఐస్ క్రీమ్ తిన్నారు? నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదన్నమాట. అంటే చాలామందివి డీమార్ట్ వీడియోస్ చూస్తుంటాయి కదా, వాళ్ళకి ఇక్కడ ఉన్న దొరికే పాప్కార్న్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటాయి, మీకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రాసరీ సెక్షన్లోటి మాకు ఏమేమి కావాలో మొత్తం అయితే కార్ట్లోకి వేసేసుకున్నాము. మెయిన్ ఇవే కావాల్సిందనమాట. మా వాడు అంతవరకు ఆ కార్ట్లోనే కూర్చొని మంచిగా ఒక చాక్లెట్ ఇచ్చింటే కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడైతే పైన సెక్షన్కి వెళ్తున్నాము, చూపిస్తారు. జాన్సు హాయ్ చెప్పరా నాన్న. హాయ్. మా వాడు ఓ చాక్లెట్ తినేస్తున్నాడు. హెడ్సెట్టా? ఏమున్నాయి అక్కడ? ఐరన్ బాక్స్. ఇది స్టీమ్ అనుకుంటా, వెయిట్లెస్ ఉంది. వెయిట్ కావాలా స్టీమ్ ఉండేది కావాలా? ఫస్ట్ రెండు డిసైడ్ కావాలి. అది ఆడ అది ఉంది చూడు, నువ్వు అన్నీ ఎట్లాంటిది అదే. రే ఆడ పెట్టరా నాన్న. అమ్మో నోయ్. ఎందుకే? చైనీస్ వాళ్ళదా ఇంకేమన్నా? చూడు ఎట్టుందంటే ఏ ఒకటే గుద్దుకి కట్ అవుతాయేమో. క్యూట్ క్యూట్ బాక్సులు భలే ఉన్నాయి అసలు. నో అమ్మకి ఒక కడాయి కావాలి చిన్నోడు, కొనుక్కుందామా అంటే చూస్తానని అది కావాలా. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే అమ్మ కొనుక్కొనేస్తుంది. ఇది వెయిట్లెస్ ఉందిరా.
ఇది ఎంత ఉంది? 399. ఇది బాగా వెయిట్ ఉంది కానీ 799 అంటే స్టీల్ టాప్ అంట. సూపర్ ఉంది గిన్నె అయితే మాత్రం కదా, బాగుంది. ఎవరు షాపింగ్ వాళ్ళు చేస్తున్నారు ఏడైతేనే. మా వాడేమో స్కూల్ పోవడానికి క్యారీ బాక్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు కదా నాన్న. చీజ్ గ్రేటర్ తీసుకుంటానవా నువ్వు? ఇటు చూడు ఇతాంశు, ఇతాంశ్ ఇటు చూడమ్మా. ఇది తీసుకున్నాం చిన్నోడు. ఇది బాగుందా? అది బాగుంటుంది అందరికి. వెయిట్ రా, అడుచోకూడదు చూడు. గుడ్ లక్ బిగ్ బాస్. ఇందులో నేను కూడా ఆన్సర్ చేయొచ్చు, నాతో కలిపి 5 సభ్యులు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎవరు రోజుకి 2 సార్లు పళ్ళు తోముకుంటారు? ఎస్ గాయస్, ఇప్పుడైతే డిమార్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. లాస్ట్ మినిట్లో వాళ్ళు నేను వీడియో తీసేసి చూసి, మేడం ఇక్కడ వీడియో అలో లేదు, వీడియో తీయకండి అని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తే ఏమొస్తుంది అనుకున్నాను. అలా జరిగిందనమాట. ఇంక ఇంటికి వచ్చేసి వాటిని అన్నిటినీ మొత్తంగా సర్ది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా వాడికి ఫుడ్ చేసి తినిపించేసి ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టాను. ఇప్పుడైతే బిగ్ బాస్ చూస్తున్నాం మేమైతేను. మీరు బిగ్ బాస్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? నాకి మా ఆయనము ఇద్దరు కలిసి నచ్చే షో ఏంటంటే బిగ్ బాస్ అనమాట. ఆ బిగ్ బాస్ టైం మాత్రం ఖచ్చితంగా మంచిగా చూస్తాం ఇద్దరం కలిసి షో అయితేను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా చెప్పండి. ఎవరు విన్ అవ్వాలి అని అనుకుంటున్నారు? ఇంకా కిచెన్ అయితే మొత్తానికి అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పటికైతేను మీరైతే మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి మనం డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా నాకు ఈ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ ఇంకొక